కర్రసాము లాంటి కళలు నేర్పించిన గౌరవనీయులైన గురువర్యులు సారీ ఓకే సత్యమూర్తి గారి తోడబుట్టిన తమ్ముడు మన బాలుకి పోటీ అండి. ఉన్నదం ఇదే సరైన ఛాన్స్. ఎట్టి పరిస్థితుల్లో బాలసూరి మనుషులు నెగ్గకూడదు. మనం నెగ్గితేనే మనం అనుకున్నట్టు జరుగుతుంది. ఏం కంగారు పడకన్నా, బాలసూరి పని పట్టడానికి మన వాళ్ళని సిద్ధం చేశాను. ఏం బాలు బరిలోకి దిగలేదే? దిగట్లేదయ్యా. మరి అలాంటప్పుడు పేరు ఎందుకు ఇచ్చావు? నేను దిగట్లేదని చెప్తున్నానయ్యా. నా తరఫున పేరేవాడు దిగుతున్నాడు. ఇటే మరి అలాంటప్పుడు అతని పేరు ఇవ్వచ్చు కదా. అతని పేరు గాని ఇచ్చుంటే ఇక్కడున్న 35 మంది భయపడి గుండె పగిలి చస్తారు. సాలే ఆపోయా, ముందాని రమ్మని చెప్పు. ఎవడు గుండెకి సత్తాడో అది చూద్దాం. ఈ ఊర్లో నేను కుస్తీ పడ్డావు, నువ్వు చూడలేదుగా? నీ కుస్తీ సంగతి పక్కన పెట్టు. ముందు మావాడు ఎట్టా వస్తున్నాడో ఒకసారి చూడు. దోల్సీనా ఆయన మీ తమ్ముడా? ఏమయ్యా పేరు బాబులాగా మీ ఇంట్లో అందంగా ఎవరు లేరే? ఎవడాడు కళ్ళజోడు పెట్టుకున్న కాలభైరవుళ్ళు అన్ని కరసగా ఉన్నాడు? పొగిడింది చాలు, ముందు ఆడిని రంగంలోకి దిగ. మనం ఎవడెంత నికార్సో తెలుస్తుంది. దిగితే పోలా దోలసీనా భద్రం గిట్టుకో. ఇంకెవడు దిగలేడు. ఆ టైం వెళ్ళిపోతాం పదా. ఏదో ఒక్కడు కొట్టి పోజులు కొడుతున్నావు. నాలాంటి వాళ్ళు 10 మంది ఉన్నా 10 మందిని కొట్టి పోజులు కొట్టు. 10 మంది ఏంట్రా, ఎంత మంది దిగినా మా వాడు కొట్టి పడేస్తాడు. వేసేరా.
ఓడి నెగ్గేశాడు కదా, ఆ కప్పు సింపో చేతులు ఎట్టేస్తే మా మానాన్ని మేము పట్టుకెళ్ళిపోతాం. మా ఇంకేం పని అయ్యా లేదు. ఇచ్చేద్దామా? తొందరగా పోటీలో గెలిచిన ఈరబాబుకి మన తహసీల్దార్ భూపతి గారు దండేసి గౌరవించి కప్పు నగదు బహుకరిస్తారు. ఏందే ఈయనతో ప్రైజ్ చెప్పిస్తారా? నేను జీవితంలో ఈయన మొహమే చూడకూడదు అనుకున్నాను, అలాంటిది ఈయన చేత్తో తీసుకోవాలా? గాలి వాన కోసం ఎదురు చూసే రాబందులాగా అవకాశం వచ్చినప్పుడు ఆస్తి కోసం ఆయన వాళ్ళని చంపేసే వాడి చేతుల మీద తీసుకోలేను. మాంస్, ఈ రాజుగారి చేతుల మీద ప్రైజ్ తీసుకోవడానికి మన యువరాజు గారిని రమ్మను. రేయ్ తీసుకురండి రా. నా చొక్కాయిలాగి కమింగ్ రాజా. ఏమయ్యా, గాడిదకి ప్రైజ్ ఇవ్వడానికి ఆయన వచ్చింది. గాడిదని అలాగనే వింటానా? అది మూటలు మోయడానికైనా పనికి వస్తుంది, ఈయన దానికి కూడా పనికిరాడు. ఒరే ఏరు బాబు, వచ్చామా గెలిచామా వెళ్ళామా అంతే. అడ్డమైన కుక్కలతో మనకు పనేంట్రా? మీ అమ్మ ఆస్తిని నీ సంతకం లేకుండా ఎవడు ఏం చేసుకోలేడురా. చేసి చూపిస్తారా? రే సత్యమూర్తి, నీలాగే ఒక మొండోడిని పొగరబోతుని పెంచిందే కాకుండా ఊరందరి ముందు నన్ను అవమానించాలనుకుంటున్నావా? ముందు మీ అంత తెలుస్తారా? నువ్వు అస్సలు మారలేదు కదా. మా మావంతు నువ్వు తెలుస్తావో లేదా నీ అంతు నేను తెలుస్తానా చూడు. చూద్దాం రే, చూద్దాం. రండ్రా. దమ్మున్న వాడిని దించుంటే ఇంత అవమానం జరిగేది కాదు కదా. అనవసరంగా పోషిస్తున్నాను అందరినీ. 4వ కొడుకుగా పుట్టి నరకం చూపిస్తున్నాడు. వీధిలో వదిలేసిన దరిద్రం ఇంటి దాకా వచ్చేటట్టుంది. సార్, ఇంటి దాకా కాదండి, ఇంట్లోకే వచ్చేలా ఉంది. తనని మీరు ఖాళీ చేయించడం కాదండి, తనే మిమ్మల్ని ఖాళీ చేయించేలా ఉన్నాడు. రేయ్, చూస్తూ ఉండండిరా. వాడిని ఖాళీ చేస్తాను, వాడి చోటుని ఖాళీ చేయిస్తాను. నా ముట్టి వెనకాలే తిరగడం కాదు. వాడు ఎక్కడున్నాడో చూడండి. ఏట్రా పోతురాజు కూడా పెద్దగా అయిపోయింది. కడుతున్నారు బాబు, ఎత్తుగా కట్టమని చెప్పండి మీ బాబు. వాళ్ళ కడతాం, మనం చూస్తాం, చేసేది ఉందేంటి. అల్లుడు ఏంటి బావా వచ్చావు, తిప్పు తిప్పు వేసుకుందాం. అన్నా, ఆటేసుకోవడం తర్వాత ముందేడుకొచ్చి పాటేసుకో. పలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్మద్దని. చూడమ్మా, నేను ఎప్పుడు ఐస్ అమ్మాలో ఐస్ అమ్మకూడదు, నువ్వు చెప్పకూడదు. డబ్బు లేకపోతే బయటికి ఎందుకు వస్తున్నా? తలుపులు వేసుకుని ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. ఏంటి ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు? కొట్టారంటే ఒక ఏంటయ్యా ఆడవాళ్ళంటే మర్యాద లేకుండా నువ్వు కూడా మాట్లాడుతున్నావు? అన్న వ్యాపారం చేసుకునేవాడిని, నన్ను రాకూడదంటే ఎలా? సర్లే, పిల్లలు కలిసి అలాగే. ఎందుకు వద్దులేవయ్యా. ఏమవుతున్నా, నా అన్న పిల్లలకి నేను కొనివ్వకూడదా? మీ కాకపోతే ఇంకెవరికా దమ్ముంది ఫ్యామిలీలో? ముత్యాలు ఏటక్క, ఇంట్లోంచి పంపించేస్తానని భయపడుతున్నావా? అలా పంపించడం మంచిదే. ఎవరు బతికేదో వాళ్ళు బతుక్కుంటాం. బయటే తహసీల్దార్ కోళ్ళన్న మోత, ఇంట్లో మీ వదిలిన పరిస్థితే మీ అన్నయ్యలది కూడా. 5 రూపాయలు పెట్టి పిల్లలకి ఐసులు కూడా కొనివ్వలేని పరిస్థితిలో పెట్టాడు వాళ్ళని మీ అయ్య. ఎక్కడున్నారా? ఏంటి చిన్నానా? అక్క ఫ్లెక్సీలన్నీ వచ్చేసారా? కట్టాలి కదా, తొందర రండి. అలాగే చిన్నానా. అయ్యో 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 అయ్యో, ఓసారి బయటకు వచ్చి చూడరా. ఏమైందమ్మా? బయటకు వచ్చి చూడరా అంటే రారా. దిక్కుమాల సచ్చినోడు ఇంటి ముందు ఎంత చండాలం చేశాడో చూడరా. ఓయ్, ఎంత చూసావా? పైకి వెళ్తే అంత పైకి ఎంత వెళ్ళరా? దరిద్రం చేశాడో ఊళ్ళో ఏ చూడు. శివారు నుంచి చూసినా మా అమ్మ కనపడాలి.